మనసెరుగని మాధవుడు. గుడి తలుపులు తెరుచుకుంటూ లోపలకు వెళ్ళాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్టుంది. నిశ్శబ్దంగా ఉంది. ఈరోజే స్వామి సేవా భాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్య బిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరు? నిజానికి ఇందులో ఎవరి తప్పిదము లేదు. ఎవరికి అతనంటే ఎవరికి వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర నుంచి ఉంచి కన్నీళ్లతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజ విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటి నుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యాధికు కారణమేమిటి? దాదాపు 30 ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీకృష్ణునికి సేవలు అందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయింది. ఎవరి నోట విన్నా అతని దివ్య భక్తి గురించే చెప్తారు. అయితే కాలానికి అందరూ తలవంచవలసిందే కదా. పూజారికి వృద్ధాప్యం వల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపోతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరి రోజు. అది అతని వ్యాధికు కారణం. ఓ కృష్ణ, ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ల కాలంలో నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను, నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయుణ్ణి, నన్ను మన్నించు కృష్ణ అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనసుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లు అతనికి నిద్ర పట్టలేదు. చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు. తెల్లారింది. కుమారుడు ఆలయానికి వెళ్ళాడు. అప్పుడు జరిగింది అద్భుతం. నిజంగానే అద్భుతమే జరిగింది. కుమారుడు బిగ్గరగా అరుస్తూ, నాన్నగారు, అద్భుతం జరిగింది అని నోట మాట రాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చొని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చొని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్థమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మార్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు. భక్తి అంటే అదే కదా. తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్పించుకోగలగడమే కదా. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యమేముంది? ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. ఓం మాధవాయ నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.